రాష్ట్రంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న తెలంగాణలో నూతన పీడీఎస్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. సంగారెడ్డిలో సీఎం పంపిణీ ప్రక్రియను ప్రారంభించిన వెంటనే రాష్ట్రంలోని అన్ని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారులకు కార్డులను నేరుగా అందజేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల కుటుంబాలకు లామినేటెడ్ పీవైసీ రూపంలో రూపొందించిన నూతన రేషన్ కార్డులను అందించనున్నారు. వాటర్ ప్రూఫ్ క్రెడిట్ కార్డ్ పరిమాణంలో అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఈ స్మార్ట్ కార్డులపై క్యూఆర్ కోడ్తో పాటు ఆధునిక భద్రతా ప్రమాణాలను పొందుపరిచారు. అయితే రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగేందుకు ప్రభుత్వం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డు అందేలా తుది లబ్ధిదారుల జాబితాల ధృవీకరణను ఈకేవైసీ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే రేషన్ కార్డుల ముద్రణ స్థాయి నుండి జిల్లాలకు చేరే వరకు సురక్షితమైన రవాణా నిర్వహణపై పౌర సరఫరాల శాఖ ప్రత్యేక నిఘా ఉంచింది. పంపిణీ కార్యక్రమం ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగేందుకు జిల్లా కలెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పంపిణీ ప్రక్రియ పూర్తయిన వెంటనే సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి అందజేయాల్సిందిగా ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సూచించారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయంతో లక్షలాది కుటుంబాలకు నూతన రేషన్ కార్డుల కళ నెరవేరనుంది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసే పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డుల పంపిణీలో ఎలాంటి అవకతవకలు, ఆలస్యం లేదా ఫిర్యాదులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు పంపిణీ తేదీలు, కేంద్రాల వివరాలను ముందుగానే తెలియజేయడంతో పాటు అవసరమైన సిబ్బంది, సాంకేతిక సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డులు పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా చేపట్టనుంది. రేషన్ కార్డు ఆధారంగా అందే ఉచిత బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులతో పాటు అర్హత మేరకు లభించే సంక్షేమ పథకాల వివరాలను అధికారులు ప్రజలకు వివరించనున్నారు. దీంతో కొత్త కార్డుదారులు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా వినియోగించుకునే అవకాశం కలగనుంది. మరోవైపు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొని ఇంకా జాబితాలో పేరు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అర్హత ప్రమాణాలను పరిశీలించి దశల వారీగా కొత్త దరఖాస్తులను కూడా పరిశీలిస్తామని తెలిపారు. అర్హులైన ఒక్క కుటుంబం కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి దూరం కాకూడదనే లక్ష్యంతో ఈ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది నిరుపేద కుటుంబాలకు ఆహార భద్రతతో పాటు సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత విస్తృతంగా అందనున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిశా టీవీ.